తాగుబోతోడు జాతిపిత స్టేషన్ గణపూర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి హాజరైన ప్రజలు. తాగుబోతోడు జాతిపిత, జాతిపిత కాకపోవచ్చు కానీ తెలంగాణ తెచ్చిన పితనైతే ఆయన్నే, అందులో ఎలాంటి డౌట్ లేదు. రేవంత్ రెడ్డి గారు ఆయల్లో నువ్వు ఏడున్నావో ఏ సంధిలో ఉన్నావో నాకు తెలియదు కానీ తెలంగాణ తెచ్చిన పిత మాత్రం కేసీఆరే. ఒప్పుకుంటాం, 100% ఒప్పుకుంటాం. ఎందుకు అనంటే ఆయన పోరాడిన పటిమ, పోరాట పటిమ, ఆయన చూపినటువంటి నిరసనలు, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి చూపినటువంటి నిరసనలు, ఆయన వ్యతిరేకంగా ఏ గవర్నమెంట్ అదే కాంగ్రెస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ శాంతియుత మార్గంలో తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ అనే ఒప్పుకోవచ్చు. నువ్వు ఒప్పుకోకుంటే నీకు జాతిపిత కాకపోవచ్చు, ఏ పిత కాకపోవచ్చు, తెలంగాణకు మాత్రం కేసీఆర్ తెలంగాణ తెచ్చినోడే 100%. అందులో ఎలాంటి డౌట్ లేదు, అసలు డౌట్ అనేదే లేదండి. 1,00,000 కోట్లు దోచుకున్నోడు, టీవీ రిపేర్లు పెట్టినోడు, ప్రజల రక్తం దాగినోడు జాతిపిత ఎట్లయితాడు? మహాత్ముడికి ముందే లేనిదే లేవని కేసీఆర్కు పోలిక. తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ జయశంకర్ 10 ఏళ్లలో కేసీఆర్ 8.29 కోట్ల అప్పు చేస్తే 15 నెలల్లో 1.53 కోట్ల అసలు మిత్తి కట్టాం. కాంగ్రెస్పై దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలి. బీఆర్ఎస్ నిర్మించింది కాళేశ్వరం కాదు, కూలేశ్వరం. సభకు రానోనికి విపక్ష హోదా 55 లక్షల జీతం ఎందుకు? క్యాప్సికమ్కో కోట్లు సంపాదించే విద్య ప్రజలకు చెప్పాలి. స్టేషన్ గణపూర్లో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇక అప్పులు చేయం, ఆదాయాన్ని పెంచి రాష్ట్ర ప్రజలకి పంచుతాం. ఏం మస్తు ఈ దగ్గర 1,00,000 కోట్ల చిల్లర అప్పులు ఉన్నాయి. ఈ ఆదాయం ఎట్లా పెరుగుతుంది? రియల్ ఎస్టేట్ లేదు, రియల్ భూమి అస్సలు లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇన్వెస్టర్స్ లేరు. ఇవన్నీ లేక నువ్వు ఆదాయం పెంచుతా అంటే ఏ శాతవాడి చేస్తే తప్ప ఆదాయం పెరగదు. అదొకటే ఉంది దాని మార్గం. ఇక ఆదాయం పెరగాలంటే రేవంత్ రెడ్డి శాతవాడి చేయాలి, ఇంత తప్ప ఇంకేం లేదు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా గ్యారంటీలను అమలు చేస్తున్నాం. కోట్ల మంది ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణిస్తే ఆర్టీసీకి 5,000 కోట్లు చెల్లించాం. 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్. ఇవన్నీ ఎవడు పనికిరాని పనికి మాలిన స్కీములు పెట్టే బదులు నేను చెప్తున్నా కదా, ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతులు, ఈ 3 చూసుకో, మళ్ళీ నీకు ఓట్లు పడతాయి. ఇట్లాంటి పిచ్చి పిచ్చి హామీలు, పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తే తెలంగాణ ప్రజలు అప్పటి లెక్కేం లేరు. చాలా వరకు మార్పు వచ్చింది, చాలా వరకు ఇల్లిటరసీ వాళ్ళు లిటరసీకి అయినరు. సో ఖచ్చితంగా నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా అయినరు. వాళ్ళు ఎట్టి పరిస్థితులలో అన్నీ గమనిస్తున్నారు. రాబోయే ప్రభుత్వాలు, ఇప్పుడు లత్కొర్రావు అన్నాడు, ఏమన్నాడంటే మీ పైన నమ్మకం లేదు, జనాలకు మీ పైన విరక్తి వచ్చిందన్నాడు. మీ పైన విరక్తి వచ్చేపటికే కదా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్పై విరక్తి పోతే ఇంకోటి వస్తాడు. అది కామన్. అది మీ కుటుంబ రాజకీయ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర వచ్చినాయి. అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. కుటుంబ రాజకీయ వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేయాలి, అప్పుడైతేనే దేశం బాగుపడుతుంది.